అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి అనగానే హరినామ సంకీర్తనలతో, తుంబుర నాదాలతో, ఈ చిరుతల సవ్వళ్ళితో వీధి వీధ కనిపిస్తున్నటువంటి హరిదాసులు నేడైతే అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేటి కాలం యువతకైతే పూర్తిగా హరిదాసు గురించే అసలు తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు హరిదాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు హరిదాసు సంకీర్తనలకు సంబంధించి ఏ విధంగా ఉదయాన్నే లెగిస్తారు, ఉదయాన్నే లేచి ఏ విధంగా వీధి వీధి హరినామ సంకీర్తనలు చేసుకుని వెళ్తూ ఉంటారు? మేము హరిదాసులము అండి. మాది నర్సీపట్నం. ఈ ధనుర్మాసం మొత్తం కూడా హరినామ సంకీర్తన చేయడానికి ఈ ధనుర్మాసంలో విజయనగరం వస్తాం. ఒక దగ్గర స్టే చేసి తెల్లవారుజామున ఉదయం 5:30కి అక్షయపాత్ర శిరస్సు పైన పెట్టుకొని సాయంత్రం 6:30 వరకు కూడా హరినామ సంకీర్తన చేయడం జరుగుతుంది. ఈ హరిదాసు అనేది ఈ సంకీర్తనలతో, హరినామ సంకీర్తనతో, శ్రీమన్నారాయణ సంకీర్తనతో గ్రామంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా వచ్చి ఆ అక్షయపాత్రలో బియ్యము కానీ, పళ్ళు కానీ, దక్షిణ తాంబూలాలు వేస్తారు. కూర్చొని శ్రీమద్ రమారమణ గోవిందో అని అనగానే వాళ్ళు ఇచ్చిన దానం అనేది ఆ భగవంతుడికి తెలియాలని శ్రీమద్ రమారమణ గోవిందో అని చెప్పడం జరుగుతుంది. అలానే ఈ హరినామ సంకీర్తన ఈ నెల రోజులు కూడా నియమనిష్టలతో చేయడం జరుగుతుంది. ఆ హరినామ సంకీర్తన చేసేటప్పుడు శిరస్సు పైన అక్షయపాత్ర ఉండగా ఎవరితో సంభాషణ చేయడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి చూడటం కానీ జరగదు. ఆ అక్షయపాత్ర పరిపూర్ణం అయిపోయిన తర్వాతను ప్రజలే చూసి దించి ఆదరిస్తారు. అంటే ఆ అక్షయపాత్ర తలపైన ఉండేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? ఆ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఆ స్వామివారి దీక్షలో తప్ప ఎవరితో మాట్లాడడం జరగదండి. ఆ స్వామివారి దీక్షతోనే వెళ్ళాలి. ఆ స్వామివారి దీక్ష మొత్తం కూడా ఆ నిమగ్నమై ఉంటేనే ఆ సంకీర్తన చేయగలం, లేకపోతే చేయలేం. ఆ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుగా వచ్చి వేస్తేనే పట్టడం జరుగుతుంది, లేకపోతే లేదు. దీనికి ఏమైనా నియమనిష్టలు ఏమైనా ఉంటాయా? హరిదాసుని ఆశీస్సులు తీసుకోవడానికి, హరిదాసుకి ప్రత్యేకించి దక్షిణ తాంబూలాలు ఇవ్వడానికి సంబంధించి ఏమైనా ఈ పండగ సందర్భంలో ఏమైనా నియమనిష్టలు ఏమైనా ఉంటాయా? నియమనిష్టలు అంటే నెలగంట పెట్టిన దగ్గర నుంచి సంకీర్తన చేసేటప్పుడు గ్రామంలోకి అడుగు పెట్టగానే బియ్యము, దక్షిణము, తాంబూలం తప్పనిసరిగా అక్షయపాత్రలో వేయాలి. వాళ్ళ ఇంటి ముందుకి వచ్చిన తర్వాతను హరినామ సంకీర్తన చేస్తూ ఉండగా వాళ్ళు వచ్చి వేస్తే వాళ్ళకి శుభం జరుగుతుంది. ప్రజలకి నేటి తరానికైతే హరిదాసు గురించి తెలియనటువంటి ఎన్నో విషయాలు అయితే ఉంటాయి. హరిదాసు యొక్క గొప్పతనం ఏంటి? ఈనాటికి హరిదాసుగా తిరిగి నేను 15 సంవత్సరాలు అయిందండి. ఎంత ఓపికగా, సహనంగా, నియమనిష్టలతో, ఉపవాసంతో చేయాలి. మరి రేపటి తరానికి మా పిల్లలు అయితే చేయలేరు. హరిదాసు అనే వాడు కనుమరుగే అవకాశం ఉంది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి హరిదాసుని ఆదరించాలని కోరుచున్నాను. ఓకే, రైట్. చూసాం కదా, హరిదాసు అనగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది కాళ్ళకి గజ్జెలు కట్టుకొని, చేతిని చిరుతులు పట్టుకొని, భుజాన తుమ్మెర వేసుకుని హరినామ స్మరణం చేస్తూ
ప్రజలను అందరినీ ఉదయాన్నే లేపి ఒక భక్తి భావాలతో వీధి వెంబడి వెళుతున్నటువంటి హరిదాసులు నేటి కాలంలో దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో హరిదాసుని చూడడం అంటేనే చాలా కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా దగ్గరవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిదాసును ఏ విధంగా మనం ఆదరించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. దీని పట్ల ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళకి ప్రత్యేకించి స్థానం కూడా కల్పించాలని మరొక వైపు ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే నేటి తరానికి రానున్న రోజుల్లో సంక్రాంతి వచ్చిందంటే హరిదాసుని మనం రెడీమేడ్గా కొత్తగా కొంతమంది వ్యక్తులు అయితే తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి హరిదాసులు అయితే మాత్రం రానున్న రోజుల్లో ఉండరేమో అనే ఒక సందేహం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇటువంటి హరిదాసులకైతే మాత్రం సముచిత స్థానం ఇచ్చి గుర్తించాలని ఒకవైపు అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. నిత్యము కూడా హరినామ స్మరణతో సుమారుగా 180 రోజుల పాటు ఒక కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఈరోజు ఇటువంటి హరినామ కీర్తనలు చేస్తూ వీధి వెంబడి ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని కలిగించినటువంటి నాదమే, ఆ తుమ్ముర నాదమే హరిదాసు నాదముగా చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.